హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం. దాంట్లో ఒక మాటను మాత్రము నేను గుర్తు చేసి నేను ముగించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం పెర్గాములో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తూ ఒక మాటను ఇక్కడ మనకు చెప్తాడు. 13వ వాక్యాన్ని చూసినప్పుడు, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎక్కడ కాపురం ఉన్నారట? పెర్గాములో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు ఎక్కడ నివసిస్తున్నారట? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కాపురం ఉంటూ ఉన్నారట. ఈరోజు కూడా చాలామంది సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలాల్లో ఈరోజు ఏం చేస్తూ ఉంటారు? కాపురాలు చేయటం కాదు కానీ సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలాల్లో ఈరోజు కూర్చోవటం, విగ్రహ గుడుల దగ్గర కూర్చోవటం, విగ్రహ స్థలాల దగ్గర కూర్చోవటం, ఈరోజు అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం. ఎక్కడ? అది ఎవరి సింహాసనం? సాతాను సింహాసనం. మన దేవునికి ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయితే ఈరోజు సాతానికి కూడా అనేకమైనటువంటి సింహాసనాలు ఉన్నాయి. అతడు కూర్చొని పరిపాలన చేస్తున్నటువంటి స్థలాలు ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో సాతాను యొక్క సింహాసనాలు వేయబడి ఆ సింహాసనం మీద నుండి ఈరోజు ప్రజలను ఏం చేస్తున్నాడు? సాతాను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు సాతాను ప్రజలను ఏం చేస్తూ ఉన్నాడు? అనేకమైనటువంటి వాటికి ప్రజలను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు. అక్కడ పెర్గాములో ఉన్నటువంటి ఆ సంఘ దూతకు ఇలాగ రాస్తూ, రే మీరున్నటువంటి స్థలం ఎలాంటి స్థలం? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో మీరేం చేస్తూ ఉన్నారు? కాపురం చేస్తూ ఉన్నారు. క్రింది మాటల్లో మనం చూసినప్పుడు, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి అంతిపయను వాడు మీ మధ్యను చంపబడినటువంటి దినములలో నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఏమి విడిచిపెట్టలేదట? విశ్వాసాన్ని మాత్రం ఏం చేయలేదట? విడిచిపెట్టలేదట. ఎక్కడ కాపురం ఉండి? సాతాను కాపురం ఉన్నటువంటి స్థలాల్లో కాపురం ఉండి ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని ఏం చేయట్లేదు, విడిచిపెట్టలేదు. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నీ మీద నేనేం చేస్తున్నాను? ఒక తప్పిదము. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నీ ఉన్నటువంటి స్థలము అది దేవుని స్థలం కాదు కాబట్టి, అది సాతాను పరిపాలన చేస్తున్నటువంటి స్థలము కాబట్టి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఒక తప్పిదాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. ఏంటి ఆ తప్పిదము? పెర్గాములో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు చేసినటువంటి తప్పిదం ఏంటి? ఏంటంటే వాళ్ళు ఏం చేశారట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. సంఘస్థులు ఏం చేశారమ్మా? విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు ఏం చేశారమ్మా? విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని ఏం చేశారు? భుజించారు. ఈరోజు మన జేబీఎం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు
విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని ఎంతమంది ఈరోజు భుజించట్లేదు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినాల్లో ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫెస్టివల్స్లో ముందుండి చేసేవాడు ఎవడో? సంఘానికి వచ్చేవాడో, క్రైస్తవుడో, బాప్తిసం తీసుకున్నటువంటి వాడు, ప్రభు బిడ్డని చెప్పుకుంటూ లోకంలో తిరుగుతున్నటువంటి వాడు, నేను కూడా జేబిఎం విశ్వాసినని గొప్పలు చెప్పుకుంటూ చేసేవాడు ఎక్కడున్నాడు చెప్పండి? జాతరలో ఉన్నాడో, ముందు కార్యక్రమాలు చేసేది ఎవడో వాడే. ఎంత సిగ్గనిపిస్తుంది బ్యానర్లో వేయటం మళ్ళీ. హల్లెలూయా. ఎవడు వాడు? మన విశ్వాసే, మన యవనుడే, మన సంఘానికి వచ్చేవాడే. ఎక్కడున్నాడు? బ్యానర్లో వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సిగ్గనిపించట్లేదు ఈరోజు. అసలు తల్లిదండ్రులకి సిగ్గనిపించట్లేదో. ఎంత ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. హల్లెలూయా. వీరందరూ కూడా దేవుని రాకడలో నిలబడతారా అంటే, ఒకవేళ అంతకుముందు వరకైనా ఉంటారా ఉండరా అని తెలియదు. ప్రభు రాకడ వరకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు రాకడకు ముందు వరకు ఉంటారా ఉండరా అని తెలియనటువంటి పరిస్థితులు. హల్లెలూయా. ఎంత ఒక బాధాకరమైనటువంటి విషయం అండి ఈరోజు. విగ్రహమైనటువంటి పండుగలకు, విగ్రహమైనటువంటి వాటికి ఈరోజు బాప్తిసం తీసుకొని క్రైస్తవుడిగా సంఘానికి వచ్చి సాతాను చెప్తాడు, వీడు నా వాడే అంటాడు. సంఘానికి వచ్చినంత మాత్రాన ప్రభువా వాడు నీ బిడ్డ కాదు. బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాలు పొందినంత మాత్రాన వాడు నీ బిడ్డగా మారిపోడు. సాతాను కాలర్ ఎగరేసుకొని చెప్తాడు. ఎవరో సాతాను గాడు కాలర్ ఎగరేసుకొని చెప్తాడు, వీడు నావాడే. హల్లెలూయా. దేవుడు ఎంత దుఃఖపడాలి అప్పుడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆయన తన మనసును నొచ్చుకోవాలి. నోవాహు కాలములలో దేవుడట ప్రజలను ఎందుకు చేశాన్రా అని మనసులో నొచ్చుకున్నాడట. హల్లెలూయా. ఏం చేసుకున్నాడట ప్రభు? మనుషులను ఎందుకు కలగజేశాను? మూగ జంతువులను కలగజేసి అలాగనే వదిలేసి ఉంటే ఈ భూమి ఏమై ఉండదు? పాపముతో కూడా నిండి ఉండదు. పవిత్రముగా చేసినటువంటి ఈ భూమిని అపవిత్రముగా మార్చేశారే అని దేవుడట తన మనస్సులో నొచ్చుకున్నాడని రాయబడింది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఈరోజు ఎంతమందిని చూసి ప్రభు నొచ్చుకుంటున్నాడు మనస్సులో? ప్రభుకు విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ, ప్రభుకు నచ్చనటువంటి కార్యాలు చేస్తూ ఈరోజు ప్రభు మనసును ఏం చేస్తున్నా? నొప్పింపజేస్తూ ఉన్నా. ప్రభు మనసు నొచ్చుకున్నట్లుగా చేస్తూ ఉన్నా. ఎప్పుడు మనసు నొచ్చుకుంటుంది చెప్పండి? విసిగిపోయినప్పుడు. ఏమైపోయినప్పుడు? విసిగిపోయినప్పుడు మనసు ఏమవుతుంది? నొచ్చుకుంటాం మనం. హల్లెలూయా. పడిన శ్రమ భారమైపోయి మనము భరించలేనంతగా మారిపోయినప్పుడు మనసు ఏమైపోతుంది? నొచ్చుకుంటా. అందుకే దేవుడు చెప్తాడు, మీరు చల్లగా నైనా ఉండండి, వెచ్చగా నైనా ఉండండి, నులివెచ్చనగా ఉండద్దు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఉంటే క్రైస్తవునుడిగా ఉండు, ఉంటే క్రైస్తవునిగా నన్ను జీవించు, లేదంటే ఏంటంటే అన్యజనుడిగా అయినా జీవించే. హల్లెలూయా. అట్లా అన్యుడుగాను ఇట్లా క్రైస్తవుడుగాను జీవించొద్దు. నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయదలుచుచు ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నోట్ల నుండి మనల్ని ఏం చేస్తున్నాడట? ఉమ్మి వేస్తున్నాడట. ఉమ్మి వేయడం అంటే ఏదైనా ఒక దానిని చూసి మనం ఉమ్మి వేస్తున్నామంటే అది వ్యర్థమైనదని అర్థం, అది ప్రయోజనం లేనిదని అర్థం, అది ఎందుకు పనికిరాని అర్థం. హల్లెలూయా. ఒక వ్యక్తి మనల్ని చూసి ఉమ్మి వేస్తున్నాడు అనుకోండి, ఏంటి? మనము వాని దృష్టిలో విలువ లేని వాని అర్థం. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఈరోజు అలాగనే ఈ విలువ లేని వారుగా మారిపోతూ ఉన్నారు.
హల్లెలూయా. అందుకే రోమీయుల గ్రంథము ఒక మాట రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మాట. 12వ అధ్యాయము 2వ వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుచ్చే వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏం చేయకూడదట? మీరు ఈ లోక మర్యాదలను ఏం చేయొద్దు, అనుసరించొద్దు. లోక మర్యాద అంటే పెద్దలను గౌరవించకుండా ఉండడం అని అర్థం కాదు. ఎటు పడితే అట్లు పెద్దవారిని గౌరవం లేకుండా మాట్లాడడం అని అర్థం కాదు. లోక మర్యాద అంటే లోకములో అనుసరిస్తున్నటువంటి, లోక ప్రజలు పాటిస్తున్నటువంటి ఆచారాలను మీరేం చేయొద్దు, అనుసరించొద్దని అర్థం. హల్లెలూయా. ఈరోజు వాడు అనుసరిస్తున్నాడు, నీవు అనుసరిస్తున్నావు. వానికి నీకు మధ్య వ్యత్యాసం ఏంటి? వానికి నీకు మధ్య ఆ డిఫరెన్స్ ఏంటి? వాడు అనుసరిస్తున్నాడు, నీవు అనుసరిస్తున్నావు. వాడు అన్యుడిగా ఉన్నాడు, నీవు క్రైస్తవుడుగా ఉన్నావు. కానీ వాడు అనుసరిస్తున్నది ఒకటే, నువ్వు అనుసరిస్తున్నది ఒకటే. వాడు పాటిస్తున్నది ఒకటే, నీవు పాటిస్తున్నది ఒకటే. వాడు చేస్తున్నది ఒకటే, నీవు చేస్తున్నది ఒకటే. కానీ పేరు మాత్రమే డిఫరెన్స్. వాడు వీడు క్రైస్తవుడు, వాడి అన్యుడు. కానీ చేసే పనులంతా మాత్రమో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒకే పనిని అనుసరిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు బాహ్యమైనటువంటి విగ్రహారాధన చేయట్లేదు, కానీ అంతరంగమైనటువంటి విగ్రహారాధికులుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉన్నారు? విగ్రహారాధికులుగా ఉంటూ ఉన్నారు. లేదు పాస్టర్ గారు, నా ఫ్రెండ్ నాకు తెలియకుండానే నా ఫోటో వేసేసాడు. ఏటట? తెలియకుండానే నా ఫోటో వేసేసాడు. నీకు తెలియకుండానే నరకానికి తీసుకొని వెళ్తాడు. రారా వెళ్దామంటే వెళ్తావా? వాడు నరకానికి వెళ్తాడు, నీవు నరకానికి వెళ్తావా? లేదు పాస్టర్, నా ఫ్రెండ్ పిలిచాడు, వెళ్ళాను అంతే, నాకు తెలీదు. బ్యాండ్లు కొట్టేది మొదలుకొని కార్యక్రమం ముగించేంత వరకు ఎవరు ఉంటారు చెప్పండి? మన పిల్లలే ముందుంటారు. హల్లెలూయా. మన పిల్లలే ముందుంటారు. మనం ఒక గ్రామానికి వెళ్ళాము, దారి పొడుగున బ్యానర్లే. ఎవడు వాడు? దేవుని బిడ్డ. ఎవడు వాడు? విశ్వాసి. అసలు దేవుని బిడ్డే కాదు. దేవుని బిడ్డ ఉంటే విగ్రహారహితమైనటువంటి వాటికి ఏమేసి ఉండడు? వాడు దేవుని బిడ్డ కాదు కాబట్టి, సాతాను బిడ్డగా ఉన్నాడు కాబట్టి, సాతాను కార్యమైనటువంటి వాటికి బ్యానర్లు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. సిలేంలోకి అదే గ్రామానికి వెళ్ళామో, ఆ బ్యానర్లో కనబడిన వ్యక్తి మాకు ఆపోజిట్గా వస్తూ ఉన్నాడు. ఏం చేశాడు? మమ్మల్ని చూడగానే తల ఉంచుకొని వెళ్తూ ఉన్నాడు. అసలు తల్లిదండ్రులకైనా ఉండాలి కదా బుద్ధి. రే, మనం క్రైస్తవులం రా, మనము దేవుని బిడ్డలము రా, మనము దేవుని ఎరిగిన వారము రా, మనం అలాంటి కార్యాలకు వెళ్ళకూడదు. ఈరోజు పిల్లలను ప్రేమలో పెంచుతూ ఉన్నారు, మంచిదే. వాళ్ళకి కావలసినవన్నీ కొనిస్తున్నారు, మంచిదే. మీరు సంపాదించినది ఎవరికి? మీ పిల్లలకే. హల్లెలూయా. మీరు సంపాదించినది ఎవరికి? మీ పిల్లలకే, మంచిదే, కాదనట్లే. కానీ దేంట్లో పెంచాలి పిల్లలను? దేవుని భయములో పెంచాలి. హల్లెలూయా. దేనిలో పెంచాలండి? దేవుని భయములో పెంచాలి. వాడు ఎదిగే కొద్దీ వాడు ఏం చేస్తాడు? దేవుని భయములో పెరిగినటువంటి వ్యక్తి ఉన్నతంగా ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. ఈరోజు దేంట్లోనే పెంచుతున్నారు పిల్లలను, దేంట్లోనో ఈరోజు ముద్దుగా పెంచుతున్నారు, మంచిదే. కానీ దేవుని భయంలో పెరుగుతున్నారు ఆ పిల్లలు.
దేవుని మార్గంలో పెరుగుతున్నారా, దేవుని సత్యంలో పెరుగుతున్నారని ఒకసారి తల్లిదండ్రులైనటువంటి వారు ఆలోచన చేయాలి. ఫోన్ కావాలంటే ఫోన్ కొనిస్తూ ఉన్నారు, బైక్ కావాలంటే బైక్ కొనిస్తూ ఉన్నారు, వానికి ఏం కావాలో అన్నీ కొనిస్తూ ఉంటారు. కానీ దేవుని భయంలో మాత్రం ఏం చేయట్లేదు, పిల్లలు పెరగట్లేదు. హల్లెలూయా. అందుకే వాడు అలాగ ఏం చేస్తాడు, ఊరిలో కలుసుకొని యవనులతో కలుసుకొని వాడి జీవితం ఏమైపోద్ది, పాడైపోతుంది. వారి జీవితాలు ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. మళ్ళీ సంఘంలో వచ్చి ఆడవడం, అయ్యో నా బిడ్డ నా చెప్పిన మాట వినట్లేదు. ఎందుకు వింటాడు? వాడు చెప్పిన మాట నువ్వు వినలే, ఫోన్ కావాలన్నప్పుడు ఫోన్ కొనిలే, బైక్ కావాలన్నప్పుడు బైక్ కొనిలే. వాడి మాటలు నువ్వు విన్నప్పుడు నీ మాటలు వాడు ఎందుకు వింటాడు? హల్లెలూయా. మళ్ళీ ప్రభువా నా బిడ్డ అలాగున్నాడు ఇలాగున్నాడు. ఎంతమంది యవనులు ఇలాగూ చెడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం చేస్తున్నారు, తింటూ ఉన్నారు. అప్పుడు నువ్వు కూడా ఏమి, విగ్రహానికి అర్పించిన వాటిని భుజిస్తున్నావంటే నీవు కూడా ఏమై ఉన్నావని అర్థం. విగ్రహారాధనకు పాలు పొందావని అర్థం, నీవు కూడా వాటిని ఆరాధించావని అర్థం. అందుకే దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలను ఇస్తున్నప్పుడు దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా, నీవు దేవుని తప్ప మరి దేనిని ఏం చేయకూడదు, ఆకాశము క్రింద కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఏం చేయలేదట, ఏ రూపమును విగ్రహములైనను చేసుకొనకూడదు అన్నాడు. వాటికి సాకిలో పడకూడదు అన్నాడు, వాటిని పూజించకూడదు అన్నాడు. నీవు పూజించలేకపోయినా వాటికి పెట్టినటువంటి వాటికి అర్పించినటువంటి వాటిని నువ్వు తిన్నావంటే ఏమై ఉన్నావని, నీవు కూడా వాటిని ఆరాధిస్తున్నావని అర్థం, నీవు కూడా వాటిని అనుసరిస్తున్నావని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి పరిస్థితులు అలాంటి స్థితిలో ఈరోజు క్రైస్తవం వెళ్ళిపోతున్నాయి. మరి ఏమై ఉన్నారు ఏంటో తెలియలేదు. ఆయన రాకడలో దేవుడట జల్లడి పట్టబోతున్నాడట. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు దేవుడు? జల్లడి పట్టబోతున్నాడు. ఆ జల్లడి పడుతున్నప్పుడు ఎంతమంది రాలిపోతారో తెలియదు, ఎంతమంది ఆ జల్లడి పడుతున్నప్పుడు ఎంతమంది విడవబడతారో తెలియదు. హల్లెలూయా. ఖచ్చితంగా వీరంతా కూడా విగ్రహాలకు ప్రేరేపితంగా వాటిని ప్రోత్సహించేటువంటి వారు, వారితో పాటు కలిసి పాలుపు పొందులు పొందేటువంటి వారు. ప్రభు దేనినైనా క్షమిస్తాడట. బైబిల్లో క్షమింపబడినటువంటి ఒక పాపం ఉంది. ఏంటో చెప్పండి, ఏంటండి? హల్లెలూయా. ఏంటట? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేటువంటి వారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడు. ఏముండదు వానికి, పాప క్షమాపణ ఉండదు. అప్పుడు నీవు విగ్రహార్పితమైనటువంటి వాటిని ప్రేరేపిస్తున్నావంటే ఎవరిని దుఃఖపరుస్తున్నావని అర్థం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావని అర్థం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు దుఃఖపరుస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ చేసేటప్పుడు మనకు ఆనందంగా ఉంటుందేమో, ఒకవేళ వాటిలో పాలు పొందులు పొందేటప్పుడు ఒకవేళ వాళ్ళతో పాటు కలిసి మనము ఏమి లేదులే అనుకొని ఉంటున్నామేమో, కానీ దానికి తగ్గనటువంటి ఫలం ఒకరోజు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తీర్పులు ఏమి ఇస్తాడో నేను చెప్పట్లేదు, కానీ ఆ పనిష్మెంట్ ప్రభు ఇస్తాడు. ఆనాటి దినంలో అయ్యో అన్నా లేదో, ప్రభువా నాకు తెలియదన్నా లేదో, ప్రభువా నన్ను క్షమించన్నా లేదో. హల్లెలూయా. అన్యులు ఒకవేళ వారు తెలియక చేస్తున్నారేమో అనుకుంటాడు దేవుడు, కానీ నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? క్రైస్తవులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారు? తెలిసి చేస్తున్నాడా, తెలియకుండా చేస్తున్నాడా? తెలిసే చేస్తున్నాడు.
హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి, అందుకే వాళ్ళంతా కూడా వారి రిలేషన్షిప్ వారిదంతా కూడా దేంట్లో ఉందంటే సాతాను కాపురం ఉన్నటువంటి స్థలంతో ఉన్నటువంటి వారితో వారి ఫ్రెండ్షిప్ ఉండటం ద్వారా వారు కూడా ఏం చేస్తున్నాడు, అలాంటి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వారుగా కాకుండా నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఏమై ఉండండి, పరిశుద్ధులై ఉండండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రచండమైనటువంటి కోపం వస్తుంది. అందుకే మోషే సీనాయి పర్వతానికి 40 దినములు వెళ్ళి ఆయన రావడము తడువు చేసినప్పుడు ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుడు నడిపించినటువంటి దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తెలియబడనటువంటి ఒక విగ్రహమును చేసి అదే దేవుడని మ్రొక్కారు. హల్లెలూయా. ధర్మశాస్త్ర పలకలను ఏం చేశాడు మోషే? విరగొట్టాడని రాయబడింది. హల్లెలూయా. ఈరోజు అలాగూ దేవునికి ప్రచండమైనటువంటి కోపమును రేపుతూ ఉన్నారు ఈనాటి దినాల్లో. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ప్రచండమైనటువంటి కోపమును రేపుతూ ఉన్నారు. అయ్యో, బంధువులు పాస్టర్ గారు పిలిచారు, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో. అప్పుడు బంధువుల నిమిత్తం ఎవరిని విడిచిపెడుతూ ఉన్నావు? దేవుని విడిచిపెడుతున్నా. అయ్యో, మీ కొరకు చేయలేదండి, ఇది విగ్రహాల దగ్గర చేయలేదండి, మీ కొరకు ప్రత్యేకంగా చేశామండి. కానీ చేసింది దేని కొరకు? ఒక స్పెషల్ ఫెస్టివల్ కొరకే కదా చేశావు. హల్లెలూయా. ఒక స్పెషల్ ఫెస్టివల్ కొరకే కదా మనం చేశాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, మరణం వరకు నమ్మకం కలిగిన వానికి నేను జీవ కిరీటమును దేవుని ఇస్తాను. దేంట్లో నమ్మకంగా ఉండాలి? దేవునిలో నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఏదైనా శ్రమ అయినను హింస అయినను ఏది వచ్చినా దేవుని యందు మనం ఏం చేయాలి? మరణం వరకు నమ్మకంగా ఉండన్నాడు. ఈరోజు ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నా, ఆ నమ్మకాన్ని విడిచిపెడుతూ మనం జీవిస్తూ ఉన్నా. అందరూ కూడా లేచి నిలబడతారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అందరూ కూడా లేచి నిలబడదు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసి, ఒకవేళ మనకు తెలియకుండానే మనమే ఒకవేళ విగ్రహారాధికులుగా అంతరంగంలో మారిపోయామేమో. బాహ్యంగా ఏమో సంఘానికి వస్తున్నా, బాహ్యంగా ఏమో ప్రభుని ఆరాధిస్తున్నా, బాహ్యంగా ఏమో ప్రభు మందిరానికి దేవుని ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నా. కానీ అంతరంగంగా ఒకవేళ బంధువుల ద్వారా, ఒకవేళ ఎక్కడో తెలియకుండా మనలో మిస్టేక్ జరిగిపోయిందేమో, ఒకవేళ మనం తప్పు చేసేసేమేమో, విగ్రహాలకు ప్రేరేపితముగా మనం ఒకవేళ ఎక్కడైనా నడుచుకున్నామేమో. ప్రభువా, మరణం వరకు నీవే సత్యవంతుడవైన దేవుడవని, నీవే జీవము కలిగినటువంటి దేవుడవని, నీవే ప్రభువా మా కొరకు ప్రాణము పెట్టి జీవాధిపత్యమైన దేవుడవని మేము గుర్తెరుగునట్లుగా మా జీవితాలను ప్రభువా ఒకసారి క్షమించండి నాయన. కాబట్టి అందరూ కూడా కళ్ళ ముందు ఒక్క నిమిషం మన హృదయాలను దేవునికి సమర్పించి, మన జీవితాలను దేవునికి సమర్పించి, ఎక్కడ తప్పిపోయామేమో, ఎక్కడ వైదొలిగిపోయామేమో, లోకానుసారమైనటువంటి వాటిని మనం అనుసరించామేమో. అయ్యో, బంధువులు చెప్తే వారు ఏమైనా అనుకుంటారేమో, బంధువుల కోసం వెళ్ళి నీవు విగ్రహారాధికుడిగా మారిపోయావేమో. వారిని కాదనకుండా, వారిని త్రోసేయకుండా, వారిని ఇంప్రెస్ చేయడానికి, వారిని సంతోషపరచడానికి నీవు దేవుని దుఃఖిస్తూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మను దుఃఖిస్తూ ఉన్నావేమో. ఒకవేళ విగ్రహ సింహాసనం ఉన్నటువంటి స్థలాల్లో కూర్చుంటూ ఉన్నావేమో, ఆ స్థలాల్లో సమయాన్ని నీవు గడుపుతున్నావేమో. అక్కడ గడిపిన నీవు సాతాను బిడ్డగా మారిపోతున్నావని అర్థం. సాతాను స్థావరంలో నీవు ఉంటున్నావని అర్థం. సాతాను సింహాసన స్థలములో నీవు కాపురము చేస్తున్నావని అర్థం. ఈరోజు ఆ జీవితము మారాలి. బ్రతికినను ప్రభా నీకోసమే, మరణించినను నీకోసమే ప్రభా. నమ్మకమైన మంచి దాసుడా అని పేరు తెచ్చుకునేటువంటి విశ్వాసిగా పరలోకముల నుండి నా దేవుడు నిన్ను చూసి చెప్పాలి. ఈ జేబియము విశ్వాసులను చూసి నా ప్రభు చెప్పాలి. ఈ జేబియములో ఉన్నటువంటి యవనులను చూసి నా ప్రభు చెప్పాలి.
బలమంచు దాసుడా, నమ్మకమైనటువంటి దాసుడా, నమ్మకమైన విశ్వాసి అని ప్రభు చెప్పేటువంటి స్థానంలోనికి మనం రావాలి. ప్రభు పిలిచేటువంటి స్థానంలోనికి రావాలి. అలాంటి స్థితిని మాకు అనుగ్రహించండి నాయన. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయినామేమో, ఎక్కడైనా ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడైనా ప్రభా వైదొలిగిపోయామేమో, తిరిగి మమ్మల్ని నీ సన్నిధానంలో చేర్చండి అని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు నాయన. పెర్గాములో ఉన్నటువంటి సంఘములో ఉన్న వారికి మీరు చెబుతూ మీరు చెప్పారు నాయన, విగ్రహములకు అర్పించినటువంటి బలి అర్పించినటువంటి వాటిని మీరు పూజిస్తూ ఉన్నారు. ఈరోజు మా విశ్వాసులు అలాగూ కాకుండా, మా విశ్వాసులు పెర్గాము సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల వలె కాకుండా నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మా జేబీఎం బిలీవర్స్ అందరినీ మార్చండి. ప్రతి జీవితాలు, ప్రతి హృదయాలు నీకు సమర్పించినట్లుగా నీ కృపలను మీరు ఇదే దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిలబడిన రీతిగా పాట పాడుతున్నప్పుడు ఆ ప్రభు కోసం అంటూ మనము కానుకలను సమర్పిస్తూ, అలాగనే మన జీవితాలను, మన హృదయాలను కూడా ఆ ప్రభుకు మనము సమర్పించేటువంటి వారుగా, ప్రభుకు మనం అర్పించేటువంటి వారుగా ప్రభు మనల్ని మార్చినట్లుగా ఒక పాట పాడుతున్నప్పుడు ప్రభు కోసం అంటూ మనము కానుకలను మనము సమర్పించుదాం. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం. ఏ దారిలో వెళ్ళాలని తెలియక ఆగిపోయానయ్యా, ఏ దారిలో వెళ్ళాలని, ఏ దారిలో వెళ్ళక తెలియకుండా నయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్య. చప్పట్లు కొట్టి పాడండి. జ్ఞాపకం చేసుకోమయ్యా, ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో తరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము, ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము కరుణతో నడిపించు. చప్పట్లు కొట్టి సమస్తానికి ఆధారమైన దేవుడు, ఈ జీవితానికి ఆధారమైన దేవుడు, ఏ ఆధారము లేనట్టు ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఆధారమైన దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆధారముగా దేవుడు నిలబడి నిన్ను నడిపించువాడుగా, నిన్ను పోషించువాడుగా జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి
కన్నీటి కెరటాల్ నన్ను ముంచువేలా నీవే నా నిరీక్షణ గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము కన్నీటి కెరటాల్ నన్ను ముంచు నీవే నా నిరీక్షణ మార్గము చూపించు కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా చప్పట్లు సమస్తానికి ఆధారమైన యేసయ్యా థాంక్యూ హోలీ గోస్ట్ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన దేవుడు ఈ రెండవ ఆరాధనలోకి వచ్చిన దేవుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చప్పట్లు సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నువ్వు చెబుతున్నప్పుడే నీకు ఆధారముగా దేవుడు నిలబడతాడు చెప్పండి సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా ఏ పరిస్థితిలో వచ్చావో ఏ స్థితిలో వచ్చావో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా సమస్తానికి ఆధారమైన దేవుడు నీవు దేవుని ఆధారముగా చేసుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి నీవు జీవించినప్పుడు దేవుని మీద నమ్మకముగా నీవు జీవించినప్పుడు దేవుడు నీకు ఆధారముగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నడిపించడానికి ఆయన సమర్థుడు కలిగిన దేవుడుగా ఉన్నాడు ఏ స్థితిలో వచ్చావో తెలియట్లే రెండవ ఆరాధనకు ఏ పరిస్థితుల్లో గుండా అయితే దేవుని సన్నిధానానికి వచ్చావో తెలియట్లేదు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా నీవు దేని కొరకు దుఃఖపడుతున్నావో దేని కొరకు వేదన పడుతున్నావో దేని కొరకు కృమిలిపోతున్నావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సహోదరుడా సహోదరి దేవుడు ఈ వేళలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ స్థితి మారబోతుంది నీ పరిస్థితి మారబోతుంది నీ దుఃఖములను దేవుడు మార్చబోతున్నాడు నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నీవు జీవించినట్లుగా పరిశుద్ధాత్మను వేదన పరచకుండా విగ్రహారాధికుడుగా నీవు మారిపోకుండా కరువైనను హింసైనను బాధ అయినను ఏదేమైనను నేను దేవుని విడిచిపోనన్నటువంటి విశ్వాసం నీలో ఉండాలి దేవుని విడిచి నేను వేరే వైపు నేను తిరిగిపోను ఏదేమైనా మరణమైనను జీవమైనను నా దేవుని వైపే నాగటి మీద చేయి ఉంచువాడు వెనుక వైపు తిరిగి చూడడని రాయబడింది సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేస్తున్నప్పుడు లోతుతో దేవుడు చెప్పాడు నీవు ముందుకు కొనసాగుతూ వెళ్తున్నప్పుడు వెనుక వైపు తిరిగి చూడొద్దని విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో దేవునిలో కొనసాగుతున్నప్పుడు తిరిగి లోకం వైపు చూస్తున్నావేమో లోక స్నేహితుల వైపు చూస్తున్నావేమో లోకంలో ఉన్నటువంటి వారి వైపు చూసి నీవు కూడా లోకం వైపు తిరిగి వెళ్ళిపోతున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు నీ బ్రతుకును దేవునికి సమర్పించు ప్రార్థన చేసుకుందామా చివరిగా ఎవరి కొరకు ప్రార్థన చేయబడదు ఒకవేళ మీరు బలహీనతతో వచ్చారేమో ఒకవేళ అస్వస్థతతో వచ్చారేమో ఒకవేళ అనారోగ్యంతో వచ్చారేమో ఒకవేళ మీరు దేని దగ్గర దేవుని కోసం దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారేమో ప్రభు నాకు ఈసారైనా అనుగ్రహించడా
ఈసారైనా ప్రభు వీటిని నాకు దయచేయడని నిరీక్షణతో ఒకవేళ దేవుని దగ్గర ఏదైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, అది ఒకవేళ నీ ఉద్యోగానికి సంబంధించినదైనా, ఒకవేళ నీ పర్సనల్ లైఫ్కి సంబంధించినదైనా, ఒకవేళ నీ కుటుంబానికి సంబంధించినదైనా, ఒకవేళ నీ చదువుకు సంబంధించినదైనా, ఒకవేళ నీకు ఆరోగ్యానికి సంబంధించినదైనా, ఏదైనా నీవు ప్రభు దగ్గర ఏం అడుగుతున్నావో ప్రభు వాటిని దేవుడు అనుగ్రహించినట్లు కూడా మీ కుడి హస్తాలను మీ తలల మీద ఉంచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, కృపా విమోచకుడా, దయగలిగిన తండ్రి, దయామయుడా, సమస్తమును ఎరగగలిగినటువంటి దేవా, మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనలకు మొరలకు జవాబును అనుగ్రహిస్తున్నటువంటి దేవా, నీ ప్రియ బిడ్డలుగా ప్రభువా, నీ బిడ్డలు నీ సన్నిధానంలో నిలబడుతున్నారు నాయన. నిలబడిన వారి కుడి హస్తాలను వాళ్ళ తలల మీద పెట్టుకుంటున్నటువంటి వారందరి తలల మీద నీ అద్భుత హస్తమును మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ శక్తి కలిగిన హస్తాన్ని మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పుడే ప్రతి వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాము నాయన. గాయపడి నీ హస్తము ప్రతి వారి మీదకి ఇప్పుడే చాపబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నా. నీ ప్రియ బిడ్డలు ఒకవేళ బలినతతో నిలబడి ఉన్నారేమో, అనారోగ్యంతో నిలబడి ఉన్నారేమో, ఒకవేళ అస్వస్థతతో నిలబడి ఉన్నారేమో, ఇప్పుడే నీ అద్భుతమైన శక్తి ప్రతి వారి మీదకి, బలహీనము కలిగిన వారి మీదకి ఇప్పుడే దిగి వచ్చినట్లుగా, ఇప్పుడే నీ మహిమ కలిగిన శక్తిని నీ బిడ్డల మీద మీరు కుమరించమని మేము ప్రార్థిస్తున్నా. అస్వస్థతలు, అనారోగ్యాలు యేసు నామములో ఇప్పుడే శరీరాలను విడిచిపెట్టి బయటికి వెళ్ళినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక, ఇప్పుడే పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగునట్లుగా ప్రార్థిస్తుండగానే వారి శరీరంలో మార్పు కలుగునుగాక, ప్రార్థిస్తుండగానే వారి జీవితంలో మార్పు కలుగునుగాక, వారి హృదయాల్లో మార్పు కలుగునుగాక. ఇప్పుడే తల నుంచి కాళ్ళ వరకు నాయన నీ బలమును మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నా. మీరు ముట్టుతున్నారు, మీరు తాకుతూ ఉన్నారు, మీరు విడుదల దయచేస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ప్రభా, ఎందరైతే నా సంఘంలో డిఎస్సి కొరకు ప్రభా ప్రయాసపడుతూ చదువుతున్నారో మా విశ్వాసులు నాయన, మా ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులు నాయన, ఎంతమంది అయితే డిఎస్సి కొరకు ఉద్యోగం కొరకు అనేక రోజులుగా నిరీక్షించి అనేక రోజులుగా ప్రయాసపడి ఇదే నా జీవితంలో చివరి అవకాశం అంటూ ఉద్యోగము సాధిస్తే ఇదే దేవుడు నాకు చివరి అవకాశం ఇచ్చాడంటూ ఒకవేళ దాని కొరకు ప్రభా ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి, ఎంతగానో ప్రభా చదువుతున్న ప్రభా నా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. యేసు నామములో 2025 సంవత్సరములో ఇన్ని సంవత్సరాలకు ఉద్యోగాన్ని కొరకు ఎదురు చూస్తున్న నా బిడ్డలకు ఈ 2025 సంవత్సరములో ప్రభువా మీరు అనుగ్రహించబోతున్నారు నాయన. యేసు నామములో మా బిడ్డలకు ఉద్యోగం వచ్చునుగాక, మా విశ్వాసులకు ఉద్యోగం వచ్చునుగాక. ఆ డిఎస్సిలో ఎంతమంది అయితే పోటీ పడుతారో మాకు తెలియదు నాయన. మా బిడ్డల కొరకని, మా విశ్వాసుల కొరకని ఒక సీట్ను మీరు కన్ఫామ్ చేయమని ప్రార్థిస్తున్నా. మా విశ్వాసుల కొరకు ఎంతమంది అయితే రాస్తున్నారు వారందరికీ యేసు నామములో ఉద్యోగాలకు మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నా. నా బిడ్డలను సాక్షులుగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. నా బిడ్డలను ప్రభా నాయనా సాక్ష్యము మీరు చేసిన ఆశ్చర్య కార్యములను ప్రకటించువారుగా మీరు నిలపని మేము ప్రార్థిస్తున్నా. ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నా. ప్రభా, ప్రత్యేకంగా ఒకవేళ మంత్ర చేతబడి శక్తుల చేత, అపవాది శక్తుల చేత బంధించబడి ఉంటే ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో బంధకాల నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం నాయన. వారికి స్వస్థతను దయచేయండి. జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ప్రభా జీవితంలో ప్రభా మనసులో ప్రభా జీవితంలో విరక్తి చెంది ఒకవేళ నిలబడి ఉంటే వారికి సమాధానంను దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. ప్రభా, పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, రోజువారి పనులకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, యవనుల కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాను, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. 10th ముగించి, ఇంటర్ ముగించి ప్రభా పై ఉన్నతమైన చదువుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని ఉన్నతంగా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నా.
ఈ ఆరాధన నిలబడిన ప్రతి వారు ఎవరు వ్యర్థంగా తిరిగి వెళ్ళకుండా నీ ఆశీర్వాదాలను పొందుకొని వెళ్ళటానికి మీరు కృపలు దయచేయండి. బిజినెస్లు చేస్తున్న వారిని ఆశీర్వదించండి నాయన. ఏ పనుల్లో ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ స్థితిలో నీ బిడ్డలను మీరు హెచ్చించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని అంతవరకు ఆత్మదేవుడు మీరు నడిపించిన విధానాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నా. కొన్ని వచ్చిన వారందరిని ఆత్మీయ జీవితాల్లో వారు నడుచుకున్నట్లుగా, నిన్ను దుఃఖపరుచుకున్నట్లు, నీకు ఆనందమును కలగ చేయకున్నట్లు నడుస్తున్న వారిని మీరే క్షమించి నీకు ఇష్టానుసారమైన జీవితాలకు జీవించినట్లు నీ బిడ్డలను మీరే మార్చమని మేము ప్రార్థిస్తూ, పాడిన వారిని, ఆరాధించినటువంటి వారిని, వాక్యం విన్నటువంటి వారిని, కానుకలు దశంభాగాలు సమర్పించినటువంటి వారిని, కీర్తనలు చదివినటువంటి వారిని అందరినీ మీరే పేరు పేరుగా కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యున సహవాసం, ఆరాధనలు కూడి వచ్చిన వారందరితోనూ కూడా కుటుంబాలతోనూ సదాకాలముతోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక.